నమస్కారం. ఏర్వాకకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్బారా సాగులో ఎగరేసిన జయకేతనం. ఆదిలాబాద్ ఇంజనీర్ సాధించిన విజయం. రబీలో మొక్కజొన్న సాగు విధానాలు. అధిక దిగుబడికి పాటించే పద్ధతులు. మల్లెల సాగులో అనుసరించాల్సిన సూచనలు. మెలకువలతో పండించితే దండిగా లాభాలు. అతని కల నిజమైంది. అతడు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. సాగుని నమ్ముకుని సాగిన పయనం కనకవర్షం కురిపిస్తోంది. శ్రమను నమ్ముకున్నవాడు ఏనాడైనా గెలిచి తీరుతాడని నిరూపించాడు. గెలిపే లక్ష్యంగా వేసిన ప్రతి అడుగు అతన్ని గమ్యానికి చేర్చింది. ఎవరతడు? ఆయన చేరిన గమ్యం ఎటువంటిది? ఆసక్తిగా ఉంది కదూ. చూడండి ఆయన ఎగరవేసిన జయకేతనం. ప్రతి వ్యవసాయదారుడు నాణ్యమైన అధిక దిగుబడి దక్కించుకోవాలని కోరుకుంటాడు. తన శక్తియుక్తులన్నీ అందుకోసం ధారపోస్తాడు. తనకున్న అవగాహనతో పంటలు వేస్తాడు. కొందరు వ్యవసాయంలో నష్టపోతారు, కొందరు వ్యవసాయంలో లాభాలు దక్కించుకుంటారు. సాగులో మంచి ఆదాయం రావడానికి కారణం లక్ష్యం దిశగా అడుగువేయడం. రైతులందరూ వ్యవసాయం కలిసి రావాలనే చేస్తారు. అయితే కొందరు సాగులో నష్టాల పాలవుతున్నారు. పంటలు పండించడం అనేది కూడా ఓ యజ్ఞం వంటిదే. ఆహార పంటలు మాత్రమే పండించితే అధిక ఆదాయం వస్తుందన్న నమ్మకం లేదు. మార్కెట్లో ఏ సంవత్సరం ఏ పంటకు డిమాండ్ ఉంటుందో తెలియని పరిస్థితి. అంతేకాకుండా కనీస మద్దతు ధర దక్కుతుందన్న గ్యారంటీ ఉండదు. మార్కెట్లో దళారుల చేతిలో రైతుల పంటల ధరలుంటాయి. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు రైతులకు లేకుండా చేశారు. దీంతో మార్కెట్లో ప్రభుత్వ అధికారులు దళారులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో రైతులు మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందుకే రైతులు వాణిజ్య పంటల మీద కూడా కొంత దృష్టి పెట్టాలి. వాణిజ్య పంటలు పండించే వారి అనుభవాలను తెలుసుకోవాలి. అప్పుడు వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఈ విషయాలను గమనించిన ఆదిలాబాద్ యువకుడు ఆ బాటలో సాగి విజయబావుట ఎగరేశాడు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన ఈయన పేరు కార్తిక్. కార్తిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తి చేసిన తరువాత ఆయన అందరిలాగా ఉద్యోగాల వేటలో పడలేదు. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడు. తనకున్న సొంత భూమిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. సాగులో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించాడు. ఏ పంట లాభదాయకంగా ఉంటుందా అని ఆలోచించాడు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న జర్బారా పూలను సాగు చేయాలనుకున్నాడు. కానీ దాని సాగు ఎలాగో ఆయనకు తెలియదు. ఈ పూల సాగుపై అవగాహన పెంచుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ సాగు చేస్తున్న జర్బారా పంటను పరిశీలించాడు. అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకున్నాడు. అంతేకాకుండా వ్యవసాయ నిపుణులను సంప్రదించాడు. ఈ పంటను వాణిజ్యపరంగా సాగు చేయడానికి అవసరమైన పెట్టుబడి 30 లక్షలు. ఇంత పెద్ద మొత్తం ఎలా అని బ్యాంకులను లోన్ అడిగాడు. కొన్ని బ్యాంకుల అధికారులు జర్బారా పూలను సాగు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ చదివిన వాడు వ్యవసాయం ఎలా చేస్తాడనుకున్నారు. కార్తిక్ పట్టు వదలకుండా మరిన్ని బ్యాంకులను సంప్రదించాడు. చివరికి నిర్మల్లోని ఆంధ్ర బ్యాంక్ అధికారులు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు. ఉద్యానవన శాఖ అధికారులు రాయితీ కల్పించారు. దీంతో గ్రీన్ హౌస్ పద్ధతిలో జర్బారా సాగు ప్రారంభించాడు. గ్రీన్ హౌస్ లో ఉష్ణోగ్రతను నియంత్రించే పరికరాలుంటాయి. ఈ పరికరాల సహాయంతో పంటకు అవసరమైన టెంపరేచర్ ని కల్పించుకోవచ్చు. పూల మొక్కలకు డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మొక్కలను హైదరాబాద్ నుంచి తెప్పించాడు. గ్రీన్ హౌస్ లో ఏర్పాటు చేసిన బెడ్లపై వాటిని నాటుకున్నాడు. ప్రస్తుతం మొక్కలు పూలు పూయడంతో తన కష్టం ఫలించిందని కార్తిక్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పూణేలో టెక్ మహేంద్రాలో జాబ్ చేశాను. అక్కడ ఇవి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇది మన దగ్గర కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి పెట్టుకున్నాను. ఇన్స్టాల్ చేద్దామని చెప్పి వచ్చాను.
నాకు ఫస్ట్లో ఇన్స్టాలేషన్కి రీసెర్చ్ చేశాను. ఒక 1.5 year రీసెర్చ్ అయినాక తర్వాత ఐ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. నాకు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 35 lakhs అయింది ఫర్ హాఫ్ ఎకర్. నాకు ఆంధ్రా బ్యాంక్ ద్వారా నేను లోన్ తీసుకున్నాను అండ్ దెన్ మిగతాదంతా నేను ఓన్గా ఇన్వెస్ట్ చేసుకున్నాను. మార్కెటింగ్ వచ్చేసి నేను లోకల్లోనే ఇచ్చేస్తాను, మిగిలినవి హైదరాబాద్ పంపించేస్తాను. క్రాప్ వచ్చేసి ఇయర్లీ ఒక 5 lakhs ఫ్లవర్స్ దాకా వస్తాయి. ప్రైస్ వచ్చేసి డైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఇంత ప్రైస్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము పువ్వుది. సీజన్ అన్ సీజన్ అంటే ఇంకా మూడము అవన్నీ ఉంటాయి. సో 6 months సీజన్ ఉంటుంది, 6 months అన్ సీజన్ ఉంటుంది. జర్బారా పూల ధర ఒక్కొక్కటి మార్కెట్లో 10 రూపాయల వరకు పలుకుతుందని కార్తిక్ చెప్తున్నాడు. ఈ పూలను పెద్ద ఎత్తున హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ఎగుమతి చేస్తున్నారని ఆయన అంటున్నాడు. అక్కడి మార్కెట్లో ఈ పూలకు బాగా డిమాండ్ ఉందని ఆయన చెప్తున్నాడు. ఈ పూలను సాగు చేసినట్లయితే అధిక లాభాలు వస్తాయంటున్నాడు. జర్బారా పూలను సాగు చేయడం అంత సులభం కాదని సారంగపూర్ గ్రామానికి చెందిన రైతు నారాయణ రెడ్డి అంటున్నాడు. ఇంజనీరింగ్ చదివిన కార్తిక్ పూలను సాగు చేసి ఆదర్శంగా నిలిచాడని ఆయన చెప్తున్నాడు. జిల్లాలోని సోన్ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ పౌలోజ్ కింద పూల మొక్కలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పూల మొక్కలు పెట్టినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఈ పూల మొక్కలు ఎలా ఉంటాయని నేను చూడడానికి వచ్చినాను. ఈ పూల మొక్కలు చూసి నుంచి ప్రతి ఒక్క 2000 square meter షెడ్డులో అంటే 12,000 మొక్కలు ఉంటాయి. ఒక్కొక్క మొక్క నెలకు 4 పువ్వులు ఇస్తాయి. అది 12 నెలలకు 58 పువ్వులు అవుతాయి. చాలా బాగానే ఉంది. ఒక్కొక్క పువ్వు 5 నుంచి 10 రూపాయలు పోయే అవకాశం ధర పలికితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. చూపరులను కట్టిపడేసే జర్బారా పూలను అన్ని శుభకార్యాల్లో వాడుతుంటారు. జర్బారా పూలు అనేక రంగుల్లో ఉంటాయి. అందుకే ఇవి అలంకరణకు బాగా పనికి వస్తాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ పూలు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకే కాకుండా గ్రామాల్లోనూ అన్ని శుభకార్యాల్లో కనపడుతున్నాయి. సభలు, సన్మానాలు, పెళ్లిళ్లు వంటి ఫంక్షన్లలో జర్బారా పూలను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ పూలకు మంచి గిరాకీ ఉందని కార్తిక్ చెప్తున్నాడు. నాకు గైడెన్స్ వచ్చేసి నాందేడ్కెళ్ళి వస్తుంది మొత్తము. మేము మొత్తం ఫర్టిలైజర్ కానీ ఎవ్రీథింగ్ మేము నాందేడ్కెళ్ళి తెచ్చుకుంటాము. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. ప్రసాద్ దేవ్ అని చెప్పి ఆయన చెట్లు పెంచడం కానీ అన్నీ ఇంకా వాళ్ళే చేసిస్తారు. మాకు చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మాకు కూడా అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా 75% సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. చాలామంది ముందుకు వస్తారు. అండ్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, బట్ జాగ్రత్తగా చూసుకోవాలి, దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాల కోసం వెతుకులాడకుండా జర్బారా పూల సాగులో విజయం సాధించిన యువకుడు కార్తిక్. హ్యాట్స్ ఆఫ్ టు కార్తిక్. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హైదరాబాద్లోని గండిపేటలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో రైతుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల జోలికి పోకుండా వ్యవసాయంలో ఎలా ఫలసాయం సాధించాలనే విషయాలపై ఇక్కడ 3 రోజుల పాటు శిక్షణ ఇస్తామని దీని నిర్వాహకులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల ఉపయోగాలను రైతులకు వివరిస్తామని వారంటున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో మేము 3 రోజుల కార్యక్రమం శిక్షణ శిబిరం మన వ్యవసాయదారులకి చేయిస్తున్నాము. దీంట్లో సహజంగా అంటే ప్రాకృతి వ్యవసాయం అన్నమాట. అంటే ఏవి కూడా రసాయనాలు వాడకుండా ఫర్టిలైజర్లే కానీ వీడిసైడ్సే కానీ పెస్టిసైడ్సే కానీ లేకుండా ఎలా వ్యవసాయం చేయాలనేది మేము ముఖ్యంగా నేర్పిస్తాం. దీంట్లో నేర్పించడమే కాకుండా ఇక్కడ ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాం. దాని తర్వాత ఇవి ఎక్కడెక్కడైతే చేస్తున్నారో కొన్ని ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్ కానీ కొన్ని వ్యవసాయదారులు చేస్తూ ఉన్నారు, అక్కడ తీసుకుపోయి కూడా చూపిస్తాం వాళ్ళకి. దానిపైన పూర్తిగా నమ్మకం కలిగేటట్టుగా. గత 6 నెలలుగా మేము ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాము.
తెలంగాణ మోస్ట్లీ తెలంగాణలో చాలా మటుకు మాకు జరిగింది. 2 మాత్రం ఆంధ్రాలో జరిగింది. కర్నూలులో ఒకటి వెలపనూర్ అని రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండి మేము చేసాము, వాళ్ళ ఊర్లో. అతని ఎమ్మెల్యే అక్కడ లోకల్గా. అలాగే కర్నూలు ఆత్మకూరులో ముష్టపల్లి అనే విలేజ్లో ఇంకో ప్రోగ్రాం చేశాను. తెలంగాణలో అయితే చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగింది. దాంట్లో జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫ్ నల్గొండ, కలెక్టర్ వాళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ ప్రోగ్రామ్స్ అంతా మేము ఎందుకు చేస్తున్నామంటే మా ఇండివిజువల్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున ఇంత టైం కేటాయించి చేస్తున్నామంటే ద మెయిన్ కన్సర్న్ ఇస్ ఇప్పుడు చాలా మన భూమి అంతా ఇన్ఫర్టైల్ అయిపోయి మనం తినే పదార్థాలు చాలా పాయిజనస్ పదార్థాలు తింటున్నామని ఇది తెలియచేయడానికి, అవేర్నెస్ పెంచడానికి, అలాగే ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి ఫ్యూచర్లో మనము మన జనరేషన్ కాక వచ్చే జనరేషన్ కూడా క్యాన్సర్ కాక ఇలాంటి వ్యాధులు రాక ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫులో ఒక SSIAST అని శ్రీ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక ట్రస్ట్ రన్ చేస్తున్నాం. మేమందరము అక్కడ ట్రైనింగ్ పొంది ఇది నేర్పిస్తున్నాము. ఇక్కడ మానస గంగా ఆశ్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి ట్రైనింగ్ అంటే వచ్చాము తెలుసుకుందామని. ఈ ప్యూర్లీ ఆర్గానిక్ మా దీంతో చేద్దామని, ఫర్టిలైజరు కాకుండా ఈల్డింగ్స్ అవన్నీ ఎక్కువ వస్తాయని చెప్పి మేము విన్నాము. అది ప్రాక్టికల్గా ఇక్కడ చూద్దామని చెప్పి వచ్చినాము. ఈ ప్రోగ్రాం ద్వారా ఇంకా అంటే నాకు ఆల్రెడీ తెలిసిన పాలేకర పద్ధతులే కాకుండా ఇంకా ఏమైనా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో తెలుసుకొని దీన్ని ఆచరణలో పెట్టి సామాజికంగా ఈ విషరహిత ఆహారాన్ని అందించాలన్నది ప్రధాన ధ్యేయం. దాన్ని బాగా అభివృద్ధిలో తీసుకెళ్ళి నాతో పాటు ఇంకా అధిక మొత్తంలో రైతుల చేత కూడా చేపించి ఎక్కువ మొత్తంలో ఈ విధానాన్ని అమలుపరిచే విధంగా ముమ్మరంగా ప్రయత్నాలు చేసే విధంగా నేను కృషి చేస్తూ ఉన్నాను. బెట్ట ప్రాంతాల్లో పంటలు పండించడం అంటే కత్తి మీద సాము చేయడమే. అయినా రైతులు పంటలు పండించడానికి నానాయాతన పడుతున్నారు. సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో వర్షాధార పంటగా సాధారణంగా మొక్కజొన్న వంటి పంటలు వేసుకుంటారు. ఖరీఫ్లోనే కాకుండా రబీలోనూ మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు. ఈ రబీ పొత్తుల బుట్టను సాగు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాంతాల్లో మొక్కజొన్నను విస్తారంగా పండిస్తారు. ఖరీఫ్లో 2 రాష్ట్రాల్లో మొత్తంగా 9,72,000 హెక్టార్లలో మొక్కజొన్నను సాగు చేస్తారు. ఇక రబీలో ఈ పంటను 4 లక్షల హెక్టార్లలో పండిస్తారు. ఖరీఫ్లో దీని దిగుబడి 45,13,000 టన్నులు ఉంటుంది. అదే రబీలో సాగు చేసినప్పుడు 20 నుంచి 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటను ముఖ్యంగా ఖరీఫ్లో మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పండిస్తారు. ఇక రబీలో అయితే గుంటూరు, కరీంనగర్, పశ్చిమ గోదావరి, కృష్ణా, వరంగల్ జిల్లాలో మొక్కజొన్నను సాగు చేస్తారు. ఖరీఫ్ కాలం కాస్త వెళ్ళిపోయింది. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. ఖరీఫ్లో ఆశించిన దిగుబడులు దక్కలేదు. వర్షాభావ పరిస్థితి వల్ల దిగుబడి కనీస స్థాయికి పడిపోయింది. కాబట్టి రబీలో దీన్ని సాగు చేసుకుంటే మంచి దిగుబడి దక్కే అవకాశం ఉంది. మొక్కజొన్న స్వల్పకాలంలోనే అంటే 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని సాగులో పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. కొద్దిపాటి పెట్టుబడితోనే ఈ పంటలో ఆశించిన దిగుబడిని దక్కించుకోవచ్చు. రబీలో మొక్కజొన్న సాగు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తనాలను విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకుంటే పంట దిగుబడి తగ్గిపోతుంది. కోస్తా జిల్లాలో వరి మాగాని తర్వాత డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. సంకర రకాలను సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 కిలోల విత్తనం సరిపోతుంది. తీపి మొక్కజొన్న సాగు చేస్తే 4 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుంది. మొక్కజొన్న సాగు చేయడానికి మొదట బోదె నాగలతో బోదెలు తయారు చేసుకోవాలి. తర్వాత విత్తనాన్ని బోదెకు పైనుంచి 3/1 వంతు ఎత్తులో విత్తుకోవాలి. ఇలా విత్తుకున్నట్లయితే నీటిపారుదలకు అవకాశం ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన మొక్కల్లో ఒకదాన్ని ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తనాలు విత్తడానికి ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా థైరమ్ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.
సాధారణంగా రబీలో సాగు చేసే మొక్కజొన్న సంకర రకాలకు తగిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. ఎకరాకు 80 నుంచి 95 కిలోల నత్రజని, భాస్వరం 32 కిలోలు, పొటాష్ 32 కిలోలు వేసుకోవాలి. తీపి మొక్కజొన్న సాగు చేసినట్లయితే రబీలో 70 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువు అవసరం ఉంటుంది. నత్రజనిలో 3/1 వంతు విత్తే సమయంలో వేసుకోవాలి. మిగిలిన 2 భాగాలు 30 నుంచి 35 రోజులకు ఒక భాగం, 50 నుంచి 55 రోజులకు మరో భాగం వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువుని విత్తే సమయంలోనే వేయాలి. సగం పొటాష్ను విత్తే సమయంలో, మిగిలిన పొటాష్ని పూత దశలో వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని 3 పంటలకు ఒకసారి దుక్కులో వేసి దున్నాలి. మొక్కల్లో జింకు లోపం ఉన్నట్లయితే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది, పైరు తెల్లబడిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. తేమ లేనట్లయితే వేసిన ఎరువులు ఆవిరైపోతాయి, పక్షులు వాటిని తింటే చనిపోతాయి. కాబట్టి నేల తడి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న విత్తిన తర్వాత 2-3 రోజులలోపు అట్రజిన్ అనే కలుపు మందుని తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో 1200 గ్రాములు అట్రజిన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు నేల తడిగా ఉండాలి. దీనివల్ల పొలంలో వెడల్పు ఆకులుండే కలుపు మొక్కలు, గడ్డి జాతి మొక్కలను 1 నెల వరకు అదుపు చేయవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు ఈ వీడిసైడ్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. కూలీలతో కలుపు తీయడం అన్ని విధాల పంటకు మేలు చేస్తుంది. మొక్కజొన్నను పప్పు జాతి పంటలతో అంతర పంటగా వేసినట్లయితే పెండి మిథాలిన్ ఎకరాకు 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసుకోవాలి. విత్తిన నెల రోజులకు వెడల్పు ఆకులు ఉండే కలుపు మొక్కలను గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ 500 గ్రాములు తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న విత్తిన 30 నుంచి 35 రోజులకు కల్టివేటర్ లేదా రిడ్జర్తో అంతరకృషి చేసి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తర్వాత నత్రజని ఎరువును వేసి బోదె నాగలి నడిపినట్లయితే కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు పూర్తిగా ఉపయోగపడుతుంది. బోదె నాగలి నడిపినట్లయితే మొక్కల కుదులపై మట్టి చేరి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఒకే పొలంలో ఒకే పంట వేయడానికి బదులు 2 పంటలు సాగు చేసినట్లయితే వర్షాభావ పరిస్థితి ఎదురైనప్పుడు ఒక పంట నష్టపోయినా మరో పంట అయినా చేతికి వస్తుంది. మొక్కజొన్న చాళ్ల మధ్య కంది పంటను లేదా వేరుశనగ పంటను లేదా పెసర మినుము వంటి పంటలను వేసుకోవచ్చు. అంతేకాకుండా సోయా చిక్కుని సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ పంటలు వర్షాభావం ఉన్న ఎదిగి దిగుబడులు దక్కుతాయి. వరుసక్రమ పంటగా పప్పు జాతికి చెందిన పంటల్లో ముఖ్యంగా వేరుశనగను రబీలో విత్తుకోవడం వల్ల ఆదాయం వస్తుంది. అంతేకాకుండా భూమిలో నత్రజని స్థిరీకరణ జరిగి తర్వాత ఖరీఫ్లో విత్తే మొక్కజొన్నలో అధిక దిగుబడి వస్తుంది. దీనివల్ల రసాయనిక ఎరువుల మోతాదు తగ్గి పెట్టుబడులు తగ్గి రైతుకు బాగా కలిసి వస్తుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. మల్లెలు అధికంగా పూయాలంటే సరైన యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. సాగులో మెలకువలు పాటించినప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు దక్కుతాయి. మల్లెలు 12 నుంచి 15 సంవత్సరాల వరకు పూస్తాయి. కాబట్టి ప్రతి మొక్కను జాగ్రత్తగా పెంచుకోవాలి. ఆ మల్లెలో మంచి పద్ధతులేమిటో చూద్దాం. మల్లె పూలవానా మల్లె పూలవానా మల్లె పూలవానా జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మదివీణ. మల్లెలంటే మగువలకు చాలా ఇష్టం. మల్లెపూలు పెట్టుకోని మహిళ ఉండదు. మల్లెతీగను అమ్మాయితో పోలుస్తారు. అంత నాజుగ్గా మల్లెతీగ ఉంటుంది. మల్లెపూల తెలుపు స్వచ్ఛతకు నిదర్శనం. మల్లెను చూస్తే మనసు పులకించిపోతోంది. మల్లె తోటలోకి వెళితే మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. మల్లెలు మరుగొలుపుతాయంటారు. మల్లె మీద మనసు పడి ఎందరో కవులు ఎన్నో పాటలు కవితలు రాశారు. మనసున మల్లెలమాల విరిసినదంటారు ఓ కవి. మల్లె అందాలు ఎంత వర్ణించినా అక్షరాలు చాలవు. అందుకే మల్లె అంటే అందరికీ మక్కువ ఎక్కువ. మల్లెలు అలంకరణకు ఉపయోగిస్తారు.
సబ్బులు, సెంట్లు, అత్తర్లు, అగర్బత్తీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మల్లె నుంచి నూనె తీసి అనేక పదార్థాల తయారీలో వాడుతారు. దీని నుంచి గుబాళించే బట్టలను తయారు చేస్తున్నారు. అందుకే మల్లెను మించిన అందమైన పూలు లేవంటే లేవు. అందుకే దీన్ని సాగు చేసుకుంటే రైతుకు బాగా కలిసి వస్తుంది. మల్లెల్లో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. గుండు మల్లి, జాజి మల్లి, దొండు మల్లెలు, తీగ మల్లి, గుబురు మల్లెలు మంచి సువాసన కలిగి ఉంటాయి. మల్లెలకు తేలికపాటి నేలలు, ఒండ్రు నేలలు, ఇసుక నేలలు బాగా పనికివస్తాయి. గుండు మల్లెల్లో రామనాథపురం, రామబాణం, ఇరువచ్చి అనే వెరైటీలున్నాయి. జాజి మల్లెలో కో 1, కో 2 అనే రకాలున్నాయి. మల్లెని ప్రవర్ధనంతో వ్యాపింపజేస్తారు. కాండపు కత్తిరింపులు, లేయర్లు, పిలకలతో ప్రవర్ధనం చేస్తారు. గుండుమల్లె మొక్కలో 1 మీటర్ పొడవున్న కాండాన్ని 2 ముక్కలుగా కత్తిరించిన కొనలను భూమిలో పాతి నీరు పెట్టాలి. లేయర్లను భూమిలో లోతుగా నాటాలి. మల్లె మొక్కలను జూలై నుంచి డిసెంబరు వరకు నాటుకోవచ్చు. గుండు మల్లెలో మొక్కల మధ్య దూరం 4x4 అడుగులుండాలి. అదే జాజి మల్లెల్లో 6x6 అడుగుల దూరం పాటించాలి. మల్లె మొక్క నాటడానికి ముందుగా 4 నుంచి 5 సార్లు భూమిని బాగా దుక్కి చేయాలి. నాటే రకాన్ని బట్టి 1.5x1.5x1 అడుగుల పరిమాణం గుంతలు తవ్వుకోవాలి. గుంతలోని పై మట్టిలో సగానికి 5 కేజీల పశువుల ఎరువు, 50 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 100 గ్రాముల వేప లేదా ఆముదం పిండి కలపాలి. ఈ మిశ్రమంతో గుంతలను నింపాలి. ఆ తర్వాత గుంతకు నీరు పెడితే మట్టి గట్టిపడుతుంది. దీనివల్ల మొక్క నాటినప్పుడు పక్కకు ఒరిగే అవకాశముండదు. మధ్యలో మొక్కను నాటి చుట్టూ మట్టి గట్టిపడే విధంగా కాళ్లతో తొక్కాలి. నాటిన మొక్క నిలదొక్కునే వరకు 3 నుంచి 4 రోజులకోసారి నీరు పెట్టాలి. మల్లె మొక్క నాటిన 6 నెలలకు పూలు పూయడం ప్రారంభమవుతుంది. అయితే 3వ సంవత్సరం నుంచి అధికంగా పూలు పూస్తాయి. వాతావరణం పరిస్థితిని బట్టి 7 నుంచి 10 రోజులకోసారి నీరు పెట్టాలి. సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు మొక్క పాదులో తవ్వి నేల గుల్లబారే విధంగా చేయాలి. సాళ్ల మధ్యలో దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. జూన్, జూలై, డిసెంబర్, జనవరిలో 2 దఫాలుగా మొక్కల చుట్టూ గాడి చేయాలి. ఒక్కో దఫాకు 50 గ్రాముల యూరియా, 100 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి మొక్కకు వేసుకోవాలి. మల్లె మొక్కలు నాటిన 12 నుంచి 15 సంవత్సరాల వరకు పూల దిగుబడిని పొందవచ్చు. ఆ తర్వాత దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. గుండు మల్లెలు మార్చి నుండి సెప్టెంబర్ వరకు, జాజి మల్లి మార్చి నుండి అక్టోబర్ వరకు పూలు పూస్తాయి. అందువల్ల ఈ తోటల్లో జనవరి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇలా చేయడం వల్ల పూల దిగుబడి, నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. రైతులకు అధికంగా ఆదాయం వస్తుంది. మంచి యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యమైనది కత్తిరింపులు. దీంతో పాటు తవ్వకాలు, నీరు, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ, కోత, ప్యాకింగ్, రవాణా వంటివి ప్రాధాన్యత ఉన్న అంశాలు. మల్లెలో చాలా ముఖ్యమైన యాజమాన్యం కత్తిరింపులు. మల్లె మొక్కల్లో కొత్తగా పుట్టిన చిగుర్ల చివర నుంచి, ప్రక్కల నుంచి మల్లెపూలు పూస్తాయి. పూలు పూసే కొమ్మలు ఎక్కువ సంఖ్యలో రావాలంటే అధిక పూల దిగుబడికి కొమ్మల కత్తిరింపు చేసుకోవాలి. కత్తిరింపు చేసే ముందు తోటలకు నవంబర్ నుంచి నీరు పెట్టకూడదు. చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి వాడబెట్టి ఆకులు రాల్చాలి. కొమ్మలన్నింటినీ దగ్గరకు చేర్చి తాడుతో కట్టాలి. జనవరి మొదటి పక్షం నుంచి 5 సంవత్సరాల లోపు మల్లె తోటలో భూమి నుంచి 2 అడుగుల కొమ్మలను ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి. 5 సంవత్సరాల పైబడిన తోటల్లో భూమి నుంచి 3 అడుగులు ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి. ఎండిన కొమ్మలు, బలహీనంగా ఉన్న కొమ్మలు, నీరు పెట్టిన తర్వాత వచ్చే నీటి కొమ్మలను పూర్తిగా కత్తిరించాలి. మల్లె పూలవానా, మల్లె పూలవానా, మల్లె పూలవానా జల్లుల్లోన
తడిసిన ఆనందాన పలికెను మదివీణ. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. నమస్తే. మౌలాలిలో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఆఫీస్ లో 31st నైట్ మొత్తం అధికారులందరూ కలిసి అధికారులతో పాటు అందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా